భక్తురాలైపోతుంది. ఈ యొక్క హరిదాస్ ఠాకూర్ నుంచి ఆ నామాన్ని విని విని ఆమె భక్తురాలైపోతుంది. తులసి చెట్టును పెట్టుకునేసి హరిదాస్ ఠాకూర్ దగ్గర దీక్ష తీసుకుని హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. వాళ్ళు ఇంద్రియ భోగం ఆపడం కాదు, ఇతరులను ఇంద్రియ భోగం ఆపిస్తారు. వాళ్ళు అంతలాంటి వాళ్ళు ఉన్నారు ఎంతో. ఇలా ప్రభుపాల వారైన ఇంద్రియ భోగానికి అతీతుడు, ప్రత్యక్షంగా చూసామని. ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అందరు ఇంద్రియ భోగులే. కొన్ని లక్షల మంది నుంచి ఇంద్రియ భోగాన్ని ఆపేశారు. మాంసం తినకుండా ఆపేశారు, మద్యం తాగకుండా ఆపించాడు, మైథునాన్ని ఆపేశారు. రోజు మైథునం చేసే వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళతో కుక్కల్లాగా పందుల్లాగా వాళ్ళకి ఆపేసేసారు. జూదం వ్యభిచారం అన్ని ఆపించేశారు. ఆయననే కాదు, ఇతరుల ఇంద్రియ భోగాన్ని ఆపించే శక్తి వాళ్ళకు ఉంటుంది. ఆయన శిష్యులు మనం చూడొచ్చు ఎంతో మంది. వాళ్ళు 24 గంటల్లో ఈ యొక్క హరినామ సంకీర్తోద్యాన్ని ప్రచారం చేస్తూ కొన్ని వేల మందికి హరే కృష్ణ మంత్రం ప్రచారం చేస్తూ వాళ్ళ ఇంద్రియ భోగం వాళ్ళకి లేదు. మనం బయటకు చూస్తే కనిపించవచ్చు, వాళ్ళు కూడా కార్లలో తిరగవచ్చు, వాళ్ళు కూడా ఒక బిల్డింగ్ లో ఉండొచ్చు, కానీ వాళ్ళు భగవంతుడి సేవ కోసం. వాళ్ళు గుడిసెలైనా ఉంటారు. ప్రభుపాల వారు ఆయన భువనేశ్వర్లో ఇక్కడే దగ్గరలో ఆయన గుడిసెలో ఉండి అనువాదం చేశారు. అదే వెస్ట్ వర్జినియా పెద్ద బంగారు ప్యాలెస్ అని కట్టారు. ఆయన వద్దని చెప్తారు, ఆయన యొక్క శిష్యులు ప్రేమతో కడతారు. ఆయన అక్కడ ఉన్న సేమ్ ఇక్కడ ఉన్న సేమ్. బహిర్గతంగా ఇంద్రియ భోగం ఉన్నట్టు కనిపిస్తే కూడా అది కృష్ణుడి కోసం వాళ్ళు చేస్తున్నారు. ఎవరైనా వ్యక్తి చెప్పొచ్చు నేను కూడా భగవంతుడి కోసం చేస్తున్నాను, అది మనకు అర్థం కావాలి. ఆ యొక్క లక్షణాలు మనలో చూడాలన్నమాట. ఇలా ప్రభుపాల చెప్తారు, నా యొక్క చుట్టూ అంతా కూడా ఈ యొక్క యువతీలు అందరూ ఉన్నారు, యంగ్ గర్ల్స్, నాకు ఎట్లాంటి మైథున వంచలు అని అంత బోల్డ్ గా చెప్తారు. ప్రభుపాల చెప్తారు, ఎంతో మంది యోగులు, విశ్వామిత్రుడు ఇలాంటి చాలా మంది యోగులు యొక్క తపస్సులు కొన్ని వేల సంవత్సరాలు చేసి పడిపోతారు. కానీ హరే కృష్ణ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో హరిదాస్ ఠాకూర్ లాగా ఇంద్రియ భోగాన్ని మనం నియంత్రించవచ్చు. ఇంద్రియ భోగం అంటే కేవలం మైత్రమని కాదు, ఏది ఇక్కడ మనం తినేది కూడా ఇంద్రియ భోగం కాదు. మనం ఇప్పుడు బయటకు షాప్ లో వెళ్ళినాం అనుకోండి, ఇక్కడ భక్తులు బయట తీసుకోరు, కొన్ని 100 వెరైటీ స్వీట్స్ ఉంటాయి. అది ఎట్లా ఉంటది, అది తినడానికి అవసరం వచ్చే పదార్థాలాగా చూడరు. అదే భగవంతుడిని నైవేద్యం చేసినట్టు తీసుకుంటారు. సో అందులో మీరు అనొచ్చు మరి అది కూడా ఇంద్రియ భోగం. అది ఇంద్రియ భోగం కాదు, ఎందుకంటే అది భగవంతుడి నైవేద్యం కాబట్టి భగవంతుడు మనకి ఇస్తున్నాడు. అది ఇంద్రియ భోగం అంచనా. ఉదాహరణకు వివాహం చేసుకుంటారు భక్తులు కూడా, అది ఇంద్రియ భోగం కోసం చేసుకోరు. అంటే కేవలం మైథునం కోసమే, సెక్స్ లైఫ్ కోసమే చేసుకునే వాళ్ళే వివాహం. ఇప్పుడు అందుకని ఈరోజు వివాహాలు ఎందుకు చేసుకోవట్లేదు, ఎందుకంటే మైత్రం, అది వివాహం లేకుండా కూడా మైత్రం చేసుకోవచ్చు. ఎందుకు వివాహం ఎందుకు, అలా ఉంటుంది. కానీ ఇక్కడేంది, ధర్మసమ్మతమైన కామం నేనే, వివాహం యజ్ఞం అంటే భగవంతుని కోసం వివాహం చేసుకోవడం, భగవంతుని రాజ్య కోసం వివాహం చేసుకొని కేవలం సంతానం కోసం మైథునాన్ని చేయడం. అది కృష్ణునికి వాళ్ళ సంతానాన్ని అర్పించడం. మళ్ళీ ఆ సంతానం మన కోసం కాదు, మన ఇంద్రియ భోగం కోసం కాదు, అది భగవంతుడి సేవలో నియుక్తం చేయడం. ఎంతో మంది భక్తున్నారు ఇంద్రియ భోగం నుంచి బయట వచ్చిన వాళ్ళు, ఎంతో మంది సన్యాసులు, ఎంతో మంది గురువులు